ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు వెంట పెట్టుకుని వెళ్తున్నారా? ఎప్పుడైనా కార్డు మర్చిపోతే వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అయితే ఇక మీరు ఆ శ్రమ అక్కర్లేదు. ఇందుకోసం సరికొత్త యాప్ను ఇంట్రడ్యూస్ చేసింది కేంద్రం. క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ అయ్యేలా ఈ యాప్ను రూపొందించింది. ఒకసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అమల్లోకి వస్తుందంటున్నారు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రజలు తమ ఫోన్ ద్వారా తమ గుర్తింపును భద్రంగా పంచుకోవచ్చని వివరించారు. యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లే ఆధార్ కూడా అవుతుందని తెలిపారు కేంద్ర మంత్రి. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు వెంట పెట్టుకుని వెళ్తున్నారా? ఎప్పుడైనా కార్డు మర్చిపోతే వెనక్కి తిరిగొచ్చిన సందర్భాలున్నాయా? అయితే ఇక మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఇందుకోసం సరికొత్త యాప్ను ఇంట్రడ్యూస్ చేసింది కేంద్రం. క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ అయ్యేలా ఈ యాప్ను రూపొందించింది. ఒక్కసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అమల్లోకి వస్తుందన్నారు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రజలు తమ ఫోన్ ద్వారా తమ గుర్తింపును భద్రంగా పంచుకోవచ్చని వివరించారు. యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లే ఆధార్ కూడా అవుతుందని తెలిపారు కేంద్ర మంత్రి.